ముందు గత 10 సంవత్సరాల తర్వాత ఎస్సీ ఎస్టీ కళ్ళల్లో ఆనందాన్ని మేము దగ్గరికి వెళ్ళి చూసినాం. ఆనాడు నిండు సభల సబితా రెడ్డి గారు ప్రైవేట్ యూనివర్సిటీలు మేము ఈ రాష్ట్రానికి తెచ్చినాం, మల్లారెడ్డి గారికి ఇంకో రెడ్డి గారికి మేము ఈ యూనివర్సిటీ కేటాయిస్తున్నాం, కానీ ఈ యూనివర్సిటీలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తలేమని చెప్పింది. అవునా? ఆనాడు మన ఎమ్మెల్యేలు నిద్రపోయారు. మన ఎమ్మెల్యేలు ఎప్పుడు నిద్ర చేస్తారు తెలుసా? మన ఎమ్మెల్యేలు ఎప్పుడు నిద్ర చేసి తెలుసా? ఆ ప్రభుత్వంలో వాళ్ళకు ఆవలింపు వచ్చినప్పుడు మాత్రమే నిద్ర లేచారు, నోరు తెలిసింది. కానీ ఈనాడు అదే నిండు సభల మరి సీతక్క ఉంది కాబట్టి, బట్టి ఉన్నాడు కాబట్టి, రాజ నరసింహ ఉన్నాడు కాబట్టి, మహామహులు తోట లక్ష్మీకాంతరావు సార్ ఉన్నాడు కాబట్టి, ఈ మహామహులు ఉన్నారు కాబట్టి మేము ప్రైవేట్ యూనివర్సిటీలలో యథావిధిగా ఎస్సీ ఎస్టీ కొనసాగిస్తామన్నారు కాబట్టి మనమందరూ లేచి ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం పడుతుంది. గట్టిగా అక్క సీతక్క గారి ఆధ్వర్యంలో ప్రైవేట్ యూనివర్సిటీలలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ వస్తుందన్న నమ్మకము కలిగింది కాబట్టి ఇలా సీతక్క కోసం 3 గంటలైనా 4 గంటలైనా 10 గంటలైనా మేము ఉంటాం. కానీ అవసరమైతే అక్క ప్రగతిపరంగా సన్మానం చేసుకుంటాం, కానీ మేము మాత్రం వెళ్ళామని చాలా నిక్కటిగా నిర్భయంగా వస్తున్నాం. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై సావిత్రిబాయి. ఓకే, 2009-10 ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో అప్పటి మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారి సహకారంతో కామారెడ్డి నుంచి సిరిసిల్ల పోయేటప్పుడు మొట్టమొదటిసారిగా మండల విద్యాధికారి కార్యాలయం ముందు 2 విగ్రహాలు పెట్టాం. 2 విగ్రహాలు పెట్టినప్పుడు చాలా మంది ఈ విగ్రహాలు ఏ దేవుళ్ళ విగ్రహాలని అడిగారు. ఏ దేవుళ్ళ విగ్రహాలు అంటే మేమన్నాం, ఈ సమాజానికి చదువు చెప్పిన దేవుళ్ళు అని చెప్పినాం. ఈ సమాజానికి అంత చీకట్ల నుండి జ్ఞాన చీకట్ల వైపు నడిపించిన గొప్ప దేవుళ్ళ చాలా గొప్పవాళ్ళు అని చెప్పినాం. ఇవాళ నేనేమంటున్నాంటే ఆ గొప్ప దేవుళ్ళను స్ఫూర్తిగా తీసుకున్న మనం ఆనాడు సావిత్రిబాయి పూలే కష్టాలు మన దగ్గర నుంచి చూడలేమో, కానీ ఈనాటి సావిత్రిబాయి పూలే కష్టాలు మాత్రం మనం అవునా కాదా? అడవిలో నుండి జనావాసంలోకి వచ్చింది. అడవే ప్రపంచం అనుకున్న మన సీతక్క కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన చదివే ముఖ్యం అనుకుంది. డిగ్రీ చదువుకుంది. డిగ్రీ చదివిన తర్వాత ఏం చేయాలనుకుంది? వకీలై ఏ కీలుకు ఆ కీలు విరుస్తనుకుంది. వకీలై ఏ కీలుకు ఆ కీలు విరుస్తనుకుంది. కానీ వకీలైతే కొంతమందికే న్యాయం చేస్తా, ఈ సమాజంలో కొన్ని వేల సంవత్సరాలుగా తిండి లేక, చదువు లేక, కూడు లేక వెనుకబడే సమాజానికి నేను సేవ చేయాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అనేది రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యే అయింది. అవునా? రాజకీయాలకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ప్రతిపక్షాలు సైతం ముక్కున వేసుకునేటట్టు ప్రజల సేవలో నిమగ్నమైంది. కానీ డాక్టర్ మంత్రి సీతక్క ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం? సీతక్క దయచేసి, ఎందుకంటే 50 సంవత్సరాల వయసులో ఈ రాష్ట్ర చరిత్రలోనే 50 సంవత్సరాల వయసులో ఒక పొలిటికల్ ఎమ్మెల్యేగా ఉంటూ పిహెచ్డి చేసిన ఏకైక వ్యక్తి ఉన్నారంటే సీతక్క గారు. వాస్తవానికి గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కాలి అక్క. ఎందుకంటే అక్క ప్రచారానికి చాలా దూరంగా ఉంటుంది. కాబట్టి ఆనాడు సీత కష్టాలు మనం మిథాలజీ మనము వింటాం. చరిత్ర అనేది నిజం. చరిత్ర నిజమైన సాక్ష్యం నిజం సీతక్క. మరి సీతక్కని ఎంత స్ఫూర్తిగా తీసుకుంటున్నామో, సీతక్క అక్షరంలో సాగుంది, సావిత్రిబాయి పూలే అక్షరంలో కూడా సాగుంది. అంటే ఇక్కడ ఆనాడు ఆ కాలంలో తెలంగాణ సావిత్రిబాయి పూలే, నేనైతే
సీతక్క అనుకుంటారు. మీరేమనుకుంటారు? అవునా కాదా? తెలంగాణ సావిత్రిబాయి పూలే ఎవరు? ఎందుకంటే ఆనాడు చదువుకుంటే సీసం పోసిన సమాజం, ఆనాడు పుస్తకాలు పట్టుకుంటే వెలివేసిన సమాజం, ఆడవాళ్ళ చదవద్దు అన్నప్పుడు జ్యోతిరావు పూలేరు విద్య లేక వివేకం లేదు అన్నాడు. చదువు లేకపోతే ఈ సమాజాన్ని నేను మార్చలేదని ఎన్ని అవంతరాలైనా ప్రభుత్వ సహకారాలు లేకుండా, ప్రభుత్వం యొక్క ఎలాంటి సపోర్ట్ లేకుండా 300 నుంచి 400 పాఠశాలలు స్థాపించి ఆనాడు అవమానాలు ఎదుర్కొన్న సావిత్రిబాయి పూలే కరోనాలో నేనున్నట్టు కరోనాకే సీతక్క భయమైంది తప్ప సీతక్క కరోనాకు భయపడలేదు. కరోనా సీతక్కకు భయపడలేదు, సీతక్క కరోనాకు భయపడలేదు. కాబట్టి ఈ భయాలు కరోనా ఏర్పడినప్పుడు ఇక మనకి ఏమైనా భయం ఉందా? ఎస్సీఎస్టీలకి ఈ రాష్ట్రంలో ఉన్నారా? మీరు సపోర్ట్ చేస్తారు కదా సీతక్క, ఉన్నారా? ఇవాళ మన రాష్ట్రంలో మనకు ఒక అడ్డ దొరికింది, ఒక సావిత్రిబాయి పూలే. ఇది ముఖస్థుతి కాదు, అక్క నిజ జీవితం. ఇది అక్క నిజ జీవితం. మిత్రులారా, ఈ రాష్ట్రంలో దేశంలో సోనియమ్మ ఇందిరమ్మ అనుకుంటాం, ఇద్దరి మాత్రమే అమ్మ అనిపిస్తాం. కానీ అక్క అనిపించే ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో ఉండదు, సీతక్క మాత్రమే ఉండదు. కాబట్టి అక్క, మేము సమాజంలో విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ చాలాసార్లు మేము ప్రభుత్వాన్ని కలవడానికి ప్రయత్నం చేసినాం. ఆనాటి ప్రభుత్వాన్ని కలవడానికి ప్రయత్నం చేసినాం. మా ప్రమోషన్ రిజర్వేషన్లు చాలా ఇబ్బందులు అయినాయి. మొన్న ప్రమోషన్లలో అడగ పర్సెంట్ ఎక్కువని చెప్పి 105 మంది పీజీ హెడ్ మాస్టర్లు లాస్ అయ్యారక్క. మా వాళ్ళు 105 మంది. ఇవాళ 20 నుంచి 30 వేల మంది మేము ఉన్నాం. ఆశ్రమ పాఠశాలలు, కేజీబీలు, కాలేజీలు కలుపుకుంటే దరిదాపు 30 నుంచి 35 వేల మంది మేము ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలా అత్యధికంగా అండగా నిలుస్తుంది కూడా ఎస్సీ ఎస్టీ. కానీ ప్రభుత్వానికి మా సమస్యలు తెలపడానికి మేము వస్తామంటే మా ఎస్సీ ఎస్టీ సంఘానికి గుర్తింపు లేదక్క. దయచేసి చెప్తున్నా, మీకు బారాలు వందలని చెప్తున్నా, మాకు కనుక ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘానికి మీకు గుర్తింపు కాకపోతే మేము అక్క మీకు అండగా ఉంటాం. మీరు మాకు మరో మా సావిత్రిబాయి పూలను మా సమాజం మొత్తం మేము అండగా ఇస్తున్నాం. ఆనాడు అడపాస్ మీద ధర్నా చేస్తున్నాం. జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి పంచాయత్ సభలో ఒక మాట చెప్తున్నాడు, ఈక్వాలిటీ ఆపర్చునిటీ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పిండు. అవకాశాలు అందరికీ సమానం కావాలన్నాడు. ఆపర్చునిటీ ఆఫ్ ఈక్వాలిటీ అన్నాడు. అవకాశాలు అందరికి సమానం కావాలన్నాడు. మేమేమంటున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగాన్ని యథావిధిగా అమలు చేస్తే రాజ్యాంగం యొక్క ఫలాలు మేము అందాము. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉండకపోతుంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో రాజ్యాంగం రాయకపోయింటే ఇలా మీరు అనుకుంటున్నారు అన్నా తమ్మే ఇలా అంబేద్కర్ మీరు దావతులు చేసుకుంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు ఆ ఆలోచన ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సిండికేట్లల్లా, దావతులల్లా, ఫంక్షన్లల్లా, ఫంక్షన్లల్లా పోయి ఉంటే ఇలా మనం కూర్చునే వాళ్ళమా? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 2వ రౌండ్ టేబుల్ సమావేశం ముగించుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బయటకు వస్తుంటాడు. లండన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బయటకు వస్తున్నాడు. అప్పుడు వివేకానంద వచ్చి అడుగుతుంటాడు. అప్పుడు నవ్వుకుంటా డాక్టర్ బాబాసాహెబ్ అంటాడు, నవ్వుకుంటూ వస్తాడు, సార్ ఈ భారతదేశంలో నీ కొడుకు గంగారాం చచ్చిపోయింది కదా, మీకు బాధ లేదు, ఎందుకు నవ్వుతావు అని అడుగుతాడు. అవును నిజంగా నేను నవ్వుతున్నా అంటాడు. సార్ ఎందుకు నవ్వుతాడు అంటే వాడు చచ్చిపోయింది అని అయ్యమైంది అంటాడు. ఎందుకు సార్ అంటే వాడే కనుక బతుకుంటే మనకి పెళ్లి చేయాలి, మనకి చదువు చదివించాలి, మన పిల్లల్ని మనకి పుట్టిన పిల్లల్ని చదవాలి, వానికి కేటాయించాల్సిన సమయం ఈ భారతదేశంలో అనగానే ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కేటాయించడానికి అవకాశం దొరికింది కాబట్టి వాడు చచ్చిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. సరిగ్గా నిద్రపోలేడు కాబట్టి నువ్వు కంటిన్యూ నిద్రపోతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పులు లేకుండా నడిచింది కాబట్టి నువ్వు అడిడాస్ షూ వేసుకుంటున్నావు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరిగా పిల్లలకు డ్రెస్సులు లేవు కాబట్టి నువ్వు సూటు పూటేసుకొని తిరుగుతున్నావు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రుణపడి ఉంటాం. కానీ ఆ జన్మ సార్థకతకు దారి చూపిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాం. అర్థమైందా? ఆనాడు వాళ్ళకి అన్నా చేస్తున్నావు ఏకైక వ్యక్తి సీతక్క వచ్చి మాట్లాడేది.
అసెంబ్లీలో 2 సార్లు మాట్లాడిన అడగడం కోసం. ఆనాడు శ్రీనివాస్ గౌడ్ ఈ సమస్యను పరిష్కరిస్తారని, కానీ సమస్య ఆనాడు మంత్రుల సమస్యలే పరిష్కారం కాలేదు, మా సమస్య ఏం పరిష్కారం అయితే మేము గమ్మున ఉన్నాం అక్క. ఎందుకంటే ఈనాడు అక్క వచ్చింది కాబట్టి అడగస్ ఒకటి 340 జీవోలో కూడా హైయర్ ఎడ్యుకేషన్ పోవడానికి కేవలం ఎడ్యుకేట్లకు అవకాశం ఇస్తున్నాం. అంతకుముందు స్కూల్ లెక్చర్లకు కూడా అవకాశం ఉండే, ఆ అవకాశాలు లేవో కాబట్టి మేము రిప్రజెంటేషన్లో తయారు చేసినాం. కాబట్టి ఇవాళ గుర్తుంచుకోలేదు, మన సమాజం వైపు మనకు ఎవరు చూడరు. బాగా గుర్తుపెట్టుకోండి, మన సమాజం వైపు ఎవరు చూడరు. ఇవాళ నేను ఎదిగినంటే కారణం నాకు మా అన్నగారు, మా పెద్దమ్మ కొడుకు. నేను ఫెయిల్ అయ్యి రోడ్ల మీద తిరుగుతుండే ఒకసారి అన్న ప్లీజ్ చదివించింది మా అన్న. నాకు నేను ఇలా దిగడానికి కారణం సమాజంలో భార్య పిల్లలు వదిలిపెట్టి నేను సమాజ నిర్మాణంలో చేస్తున్న కారణం మా మిస్సెస్ ఇక్కడ పద్మ ఉంది, పద్మకు కూడా ధన్యవాదాలు. కాబట్టి మిత్రులారా, ఈ అడక్వసి సమస్యతో చాలా చాలా లాస్ అవుతున్నాం అక్క. ఈ అడక్వసి ఆల్రెడీ మీకు నేను నడుస్తుంది, మీ దగ్గర మొత్తం సబ్జెక్ట్ ఉంది. కాబట్టి ఇవాళ సమాజ నిర్మాణంలో ఎస్సీ ఎస్టీలో పాత్ర ఏంది, అసలు సావిత్రిబాయి పూలే జయంతి ఎందుకు చేస్తున్నాము, అసలు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం మనం విన్నామా? ఆనాడు సావిత్రిబాయి పూలే జయంతి మొట్టమొదటిసారిగా కామన్లు చేసినప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. వీళ్ళకేం పనిలేదా, వీళ్ళకేం పనిలేదా సావిత్రిబాయి పూలేనట మహిళా ఉపాధ్యాయ సన్మానం అంటే చాలా నవ్వుకున్నారు. కానీ వాళ్ళ ప్రతి ఉపాధ్యాయ సంఘం సావిత్రిబాయి పూలే జయంతి చేయకపోతే మనుగడ ఏదైనా పరిస్థితి వచ్చింది. ఇలా క్యాలెండర్లో మొట్టమొదటిసారిగా సావిత్రిబాయి పూలే ఫోటో పెట్టి నన్ను నవ్వుకున్న సమాజం, వాళ్ళ క్యాలెండర్లో సావిత్రిబాయి పూలే ఫోటో లేని క్యాలెండర్ లేదు. ఇవాళ ఘనత ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఏం చేసింది, ఓ సావిత్రిబాయి పూలేని పరిచయం చేసింది సమాజం. ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఏం చేసింది, ఒక మహాత్మా జ్యోతిబా పూలే చరిత్రను పరిచయం చేసింది. కాబట్టి ఇవాళ సమాజంలో మనము ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నామంటే మన వెనుక ఉన్న మహానుభావుల పుణ్యమే కనుక ఆ మహానుభావుల చరిత్ర మన పిల్లలకు మనము చెప్పండి. మీ పిల్లలకు చెప్పండి, దయచేసి మీ పిల్లలకు చెప్పండి. మనం డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు మీ పిల్లలకు కూర్చోబెట్టుకుని చెప్పండి, అలా బిడ్డ ఈ 4 మెతుకులు మనం తింటున్నాం అంటే, ఈ 4 మెతుకులు తింటున్నామంటే ఆ గుళ్ళ ఉన్న దేవుడు కాదురా, ఆ ఫోటోలో ఉన్న బాబాసాహెబ్ దేవాలయం మనం తింటున్నామని చెప్పండి పిల్లలు. మీ పిల్లలను అంబేద్కర్ జయంతి తీసుకువెళ్ళండి. ఎట్లయితే మీరు గుళ్ళ దీపావళి నాడు, దసరా నాడు మీ పిల్లలతో కొత్త బట్టలు వేసుకొని ఎట్లయితే గుడికైతే పోతుర్రో, అలానే మీ పిల్లల్ని తయారు చేసి అంబేద్కర్ జయంతి నాడు అంబేద్కర్ జయంతిని పరిచయం చేయండి. మీ పిల్లలు గొప్ప సైంటిస్ట్ అవుతారు. అదే జ్యోతిరావు పూలే పరిచయం చేయండి, గొప్ప సంఘ సంస్థ అవుతారు. అదే సావిత్రిబాయి పూలే జయంతిని చేయండి, ఒక మహా సీతక్క అవుతుంది. అవునా కదా? మనం ఏం చెయ్యాలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ఏం చెయ్యాలో చేస్తున్నాం, ఏం చెయ్యాలో చేస్తున్నాం. ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోతూ చాలా దుఃఖంతో చచ్చిపోయాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా నన్ను మోసం చేసి ఉన్నారా అంటే, ఏ సమాజం అయితే నన్ను మోసం చేసిందంటే కేవలం నా రిజర్వేషన్ వల్ల ఉద్యోగాల వల్ల ఉద్యోగస్తులు మాత్రమే నన్ను మోసం చేసింది. ఎందుకంటే వీళ్ళు చదువుకొని ఉద్యోగస్తులు అయ్యి ఆర్థికంగా ఎదిగిన తర్వాత వాళ్ళు నా సమాజాన్ని హెల్ప్ చేసి సరిపించి వాళ్ళు కూడా పైకి తీస్తారేమంటే వాళ్ళు పట్టణాలకు వచ్చి కనీసం గూడాలకు చూస్తలేదు. కాబట్టి ఆ బాధతోటే నేను చచ్చిపోతున్నా, వాళ్ళే నన్ను మోసం చేసినారు. ఒక్కసారి గుండెల మీద మీరు ఆత్మ పరిశీలన చేసుకొని, మనకు వచ్చిన చదువు ఎక్కడిది, మనం తిండి ఎక్కడిది, తిరిగే కారు ఎక్కడిది, కట్టుకున్న ఇల్లు ఎక్కడిది. చాలా మంది నేను అనాథ మీటింగ్లో 40 లక్షల కోట్ల రూపాయల ఇల్లు కడతారు, ఇంట్లో గుడి కడతారు. కానీ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకుని దుస్థితమైన పరిస్థితుల్లో మన ఎస్సీ ఉపాధ్యాయులు. ఇది వాస్తవాలు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాస్తవాలు చెప్పమన్నాడు, విన్నా వినకుండా. 40 నీకు బ్యాంక్ కోడ్ తీసి ఉట్టిన లోన్ ఇచ్చిందా? ఉట్టిన లోన్ ఇచ్చిందా నీకు? ₹1 కోటి రూపాయలు బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఇస్తే, రిజర్వేషన్ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం చూసి లోన్ ఇచ్చిండు. అంబేద్కర్ లేకపోతే బ్యాంక్ లోన్ అయిపోతుంది. అవునా కదా? కాబట్టి ఒక్కసారి గుర్తులారా, సోదరులారా, మన సమాజం వైపు చూడాల్సిన అవసరం ఉంది. మన గ్రామాలలో మనం పోవాల్సిన అవసరం ఉంది. మన గ్రామాలలో మన ప్రజలు చైతన్యం. నేను ఏమంటున్నా అంటే, చైతన్యం చేసే క్రమంలో చాలా మంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా మంది నన్ను కూడా రోజు 100 మంది తిడుతుంటారు, రోజు 100 మంది తిడుతుంటారు. కానీ నువ్వు చేసే పని కరెక్ట్ అనుకున్నప్పుడు ఇలా సమాజంగా చాలా గొప్ప విషయం. లాస్ట్ ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తా. ఎందుకంటే మహిళలు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెట్రికులేషన్ పూర్తి చేసుకొని మన ఇండియా తిరిగి వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి మాతా రమాబాయి కొంగు కప్పుకొని ఇంటికి వస్తాడు. అంబేద్కర్ అక్కడ అడగలేడు, ఇంటికి వచ్చినాక అడుగుతాడు.
అమ్మ రామ ఏమి రామ నేను ఎయిర్పోర్ట్ చూస్తున్నా, అప్పటి నుంచి కొంగు మొత్తం కప్పుకోను, ఏంటి పరిస్థితి అంటే, అయ్యా నువ్వు డబ్బులు లేవన్నావు కదా, లండన్లో చదవడానికి నీకు డబ్బులు లేవన్నావు కదా, పిడికలు చదువు చేసిన పైసలన్నీ నీకు పంపినా, వెనుక నా జాకెట్ విరిగిపోయింది, కుట్టుకుందామంటే పైసలు లేవు, అందుకే కప్పుకొని వస్తున్నా అంటున్నాను. ఇంతకంటే త్యాగం ఏముందండి? ఇంతకంటే త్యాగం ఏముంది? బామ్మ చేసిన నీ భార్య చేసిన త్యాగం నీ స్థాయికి రావడానికి కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే, నారాయణ గురు, పెరియారు వీళ్ళంతా చేసిన త్యాగాల వల్ల మనం ఈ స్థాయిలో ఉన్నాం. కాబట్టి ఆ త్యాగాలను గుర్తెరిగి మనం మలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. చరిత్ర చదివిన వాడే చరిత్ర నిర్మిస్తాడు. చరిత్ర చదవలేని వాడు కనుమరుగై కలిసిపోదు. ఎందుకంటే 50 సంవత్సరాల PhD చేసిన ఒక సీతక్కను మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఒక అడవికి వచ్చిన తర్వాత డిగ్రీ చేసిన సీతక్కను మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఒక వకీలుగా చేసిన సీతక్కను ఇన్స్పిరేషన్ తీసుకో, 3 సార్లు బ్యాక్గ్రౌండ్ ఉందా? ఇప్పుడు సీతక్కలో నానేమన్నా రాసిపోయినా మా బిడ్డ ఎమ్మెల్యే చేయలేని ఎక్కడన్నా బాట పేపర్ ఇచ్చిపోయిన గవర్నమెంట్ కాదు, స్వయం కృషితోటి తన స్వశక్తితోటి ఎమ్మెల్యే కలిగింది. ఇవాళ ఒకటే ఎగ్జాంపుల్ సీతక్కకున్న గొప్ప అందరి మనసులో నాటుకుపోయిన ఒకటే ఒక ఎగ్జాంపుల్, లాల్ బహదూర్ స్టేడియంలో అక్క వచ్చి ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు ఆ కళ్ళ ముందు ఆ ప్రజల యొక్క ఆశాప్రేత గానాలు మన కళ్ళ ముందు కదులుతున్నప్పుడు అది చాలా మనిషి జీవితానికి. కాబట్టి మనం కూడా సావిత్రిబాయి ఫులే లాగా, సీతక్క లాగా సమాజానికి సర్వీస్ చేసి అందరి మనసులు పొందాలని కోరుకుంటూ